విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. టీవీలో చూసి వచ్చారమ్మా? మా బ్రదర్ వచ్చారు అయ్యగారు ముందు, మా మమ్మీ బ్రదరు. ఏరి నిలబడి బ్రదర్ సిస్టర్ ఎక్కడ? మదర్. ఏం వాళ్ళ బాధల్లో వచ్చారా? సిస్టర్కి గర్భపాలం లేక తీసుకొచ్చారు చెప్పారు మీరు. నేను కూడా వచ్చాను, అయ్యగారు ప్రేయర్ చేశారు. నిన్న స్కాన్ చేస్తే 5 days టైం ఇచ్చారు సర్జరీకి. సర్జరీ చేయించుకుని నేను అయ్యగారి దగ్గరికి వస్తా అంటే, నేను సిస్టర్గా నర్సుగా చేస్తాను. నీవా? 40 మంది ఛాలెంజ్ చేశారు. నైట్ డ్యూటీ చేసి ఇక్కడ వచ్చారు. మైకిల్ అనుకుంటా. ఏం పేరు? షలోమ్ బ్రదర్. హాస్పిటల్ పని చేస్తావా? నర్సుగా చేస్తా అయ్యగారు. అట్లుండు. నర్సుగా పని. ఎక్కడ? ఏ ఊరు మీది? మాది బాచ్పల్లి మల్లంపేట, మియాపూర్లో చేస్తాను. నిన్న డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే రిపోర్ట్లు, మీ అయ్యగారు ఎట్లా నార్మల్ రిపోర్ట్ ఇస్తారో చూస్తామని నైట్ ఛాలెంజ్ చేశారు. నైట్ అంటే ఏమైంది మీకు? స్కాన్ తీశాను, ఇక్కడ గడ్డ కట్టిందని. ముక్క తీసారా? ముక్క తీయలేదు, స్కానింగ్ ఓన్లీ స్కానింగ్ తీశాను. అవును, గడ్డ ఉంది లోపల. 5 days టైం ఇచ్చారు అయ్యగారు. మెడిసిన్ రాశారు. ఈయనెవరు? మా భర్త. హస్బెండా? ఎట్లుంది? మంచిగా ఉంది. అంటే ఏమైంది? అంతకుముందు ఏమైంది, ఇప్పుడు ఏమైంది? మంచిగా ఉందామంటే ఏంటి? అప్పుడు గడ్డ ఉంటే ఇప్పుడు తినడానికి ఏం రాలేదు. ఇప్పుడు చూసుకో, గడ్డ కరిగినట్టు ఉందా? అట్లే ఉందా? కరిగింది. చూడమ్మా, నువ్వు చూడు. ఇప్పుడు ఇలాగే పట్టుకున్నా చప్పట్లు కొట్టాడు. ఆడికి ఇంత ముందు ఇక్కడ ఉబ్బినట్టు కనపడింది, మీరు చూశారు కదా. జ్వరం వస్తుందా నీకు? ఎప్పుడు వచ్చింది జ్వరం? మీ దగ్గర రాకుండా పోయిన వీక్లో వచ్చాము. వచ్చారా? మీరు వచ్చారా? వచ్చాం రా. పోయిన వారం వచ్చారా? ప్రేయర్ చేశారు. ఈయనకి ఫస్ట్ మచ్చ గురించి వచ్చారు అయ్యగారు. ఏ మచ్చ? ఇక్కడ తెల్ల మచ్చ ఉండే. అయిట్రా, ఇక్కడ ఎక్కడ ఉంది మచ్చ? 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇక తెల్ల మచ్చ ఉండే. అక్కడ ఉండి ప్రేయర్ చేసినప్పుడే అది తగ్గిపోయింది. 1 weekకే. కొంచెం జస్ట్ ఎక్కువ ఉండే బ్రదర్ అయ్యగారు ఇక్కడ. వైట్ మచ్చ అంటే దాన్ని ఏమంటారు అసలు? తెల్ల మంగ ఏమంటారు. అట్లాంటిదా? అప్పుడు మా బ్రదర్ తీసుకొచ్చారు. తమ్ముడు, మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడు? అయినా మీరు తీసుకొచ్చారా? తగ్గిపోయింది? అప్పుడు ఇది కనబడట్లేదు. తీసుకోలే అయ్యగారు, తగ్గిపోయింది. సిస్టర్, మీ పేరు చెప్పండి. నా పేరు షలోమి. షలోమి. హల్లెలూయా. ఎవరు ఛాలెంజ్ చేస్తారు? దేనికోసం? డాక్టర్లు అయ్యగారు. నేను సిస్టర్గా వేస్తే అక్కడ 5 members ఉంటారు సర్జన్ డాక్టర్లు. మీ అయ్యగారు నార్మల్ రిపోర్ట్ ఎట్లా ఇస్తారో చూసి తీసుకురా, మేము అప్పుడు నమ్ముతాము అని చెప్పారు. నేను ఛాలెంజ్ చేసి నైట్ డ్యూటీ చేసి అందుతనే లేదని ఛాలెంజ్ చేసుకుని వచ్చాను. వాళ్ళందరూ దగ్గరికి వస్తారు, బాధపడకే. రే, నువ్వు ఇప్పుడు నీళ్ళు తాగేస్తావుగా, ఫ్రీ అయిపోయిందా? అంతకుముందు మరి నీకు తగ్గిపోయి కృతజ్ఞత చెప్పడానికి రాలేదు నువ్వు, అందుకే మళ్ళీ ఇది వచ్చినట్టుందిరా. వెళ్ళండి 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 వెళ్ళండి, చప్పలు కొట్టండి గట్టిగా. కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. మరియమ్మ, నాగర్ కర్నూలు. ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వే నా హాస్పిటల్లో ఉన్నది.
తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. మరియమ్మ. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు మరియమ్మ. ఓవర్ బ్లీడింగ్ ఎంత కాలంగా అయింది? 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, వీళ్ళు భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగరు, ఆస్తమా ఉంది, అలర్జీ. అన్ని షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే ఉచ్చోళ్ళు ఎక్కువ వద్దు, చూడటానికి వచ్చిన వాళ్ళు, ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు వద్దు, పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతా అనుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేశా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పలు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేసేసుకోమ్మా, నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరు వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కాన్కి వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చి. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీ కాన్కి వేసాను కదయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయంది. నాకు తెలుసు నేను కష్టపడ్డాను, ఆమె నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి. ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగున్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతి మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా నీకు ఖచ్చితంగా మాట ఇచ్చా. పాప మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు, నేను హాస్పిటల్ను చూపించుకుంటానయ్యా అంది. 10 సంవత్సరాలుగా చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పలు కొట్టండి ఇప్పుడు గట్టిగా. 10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది. వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్షి. అదే బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది కదా, ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద, ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకే. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా, పడకపోతే పోయిన వారమేనండి వచ్చి. ఈ వాళ్ళకి ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, ₹1,00,000 కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక భాషకి చాలా ఎక్కువ బాధ ఉంది, బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే, ప్రభు దగ్గరికి వచ్చాను
ప్రభు దగ్గరకు వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలా? చిన్న ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది. నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా, చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థము ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి 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 అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసయ్య దగ్గరికే వచ్చామనుకోండి, యేసయ్య దగ్గరికే వచ్చామని అనుకోవాలి. అలాగే మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? నువ్వు టీవీలో చూసి వచ్చినాయా, మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే అంటే బాగుపడతా భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? భాషలు దొంగోళ్ళు. చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ని నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పైసలు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే, అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి. చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించేదను. అంటే ఒక ఆనందం అన్నట్టు. పరవశుమై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? ఏతుల్లో చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి. మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే
ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా. నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి, నిజం. హల్లెలూయా. అంతే కదా, చింతించవలసినంత వరకు చింతిస్తారు, అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది, సరే అని. చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునే నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు. ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా
ఖమ్మం తర్వాత వాళ్ళదే వైరా ఏదో సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, నా ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారట, సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బ లేదు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడం పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్నీ అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది, కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగిని. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే ఆళ్ళేళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యేటి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది, దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను నెత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేశారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె కోమలు ఉంది, డాక్టర్ కూడా ఈ ముసలమ్మ బ్రతకటం వేస్ట్, ఈమెకేంటి అని చెప్తున్నారంట. ఈమె ఎడం పక్కన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కుడి పక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ముసలమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అప్పటికి వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందరూ చనిపోవటమే, అందరూ చనిపోవడం. ఆ డాక్టర్లు చెప్పుకున్నారంటే ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ఎందుకు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. చప్పట్లు అమ్మో ఈమె బతుకుతుంది అంటే నమ్మకం లేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే యేసయ్యా అదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది, అవునా? దగ్గర పెట్టి అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు ఎంత లావో. బాబోయ్, ఎంత లావు అంటే అడిగేతకుందా? లేదండి, అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించాను. అదే గుంటూరు ఏది ఎలుగు అదో ఏదో లాగా ఇక అట్టానే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో ఒక కాలు. అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా, ఎంతలా ఉండదు? చేయి చూపించాయా, చేతులు పెట్టి వచ్చి ఎన్ని డబ్బులు పెట్టుంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ, ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా, ఇవన్నీ మందో ప్రార్థన చేశానండి, దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ, అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ 2 అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పట్లు ఒక దెబ్బ అంటే దాని అర్థం
ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి, ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలా? దురదలు ఏనండి దురదలు, నడిపి నుండి ఏడదాకా ఉండేది. మచ్చలు మచ్చలు మొత్తం తగ్గిపోయినాయా మచ్చలు? లేవండి అసలు. ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి, పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు పోగొడతాం. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల మచ్చలు. ప్రార్థనకి ఉషుషా చప్పులు కొట్టండి, ఎన్ని చప్పులు కొట్టండి. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే అయ్యింది ఏదో అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు. అట్లా అంటే నూనె తెత్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఇస్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పలు కొట్ట యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలో చెప్తే అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి, ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాటరే కదా, నూనె కదా, ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం. ఎట్లా అంటే అసలు తగిలిద్దా తగలదా, సీసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుకు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుకు తగ్గిస్తాను కదా. కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా? ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా ఇక్కడ. ఇలా కొడుకు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో, అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత? ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది మమత, సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ నో ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు, అందరూ అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవును, మా అమ్మ వచ్చి ఆడవును, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోడుతోనేనా? ఎవరికైనా అంతే, చప్పలు కొట్టండి. ఎవరికైనా ఇలాంటి నెత్తి మీద ప్రార్థన చేశానా? చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలిగక గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. హల్లెలూయా. మరియమ్మ కానుబొల్లు. మరియమ్మ నడు గడ్డ ఎక్కడ ఉందా? గడ్డ ఇప్పుడు గడ్డ ఉందా? ఉందా? ఓకే ఓకే. చూడు కరిగిపోద్దు చూడు, యేసు నామములో. ఆమేన్, ఆమేన్. మిరియమ్మ నువ్వేనా? నీ పేరేంటి? మిరియమ్మ. ఏ ఊరు? కానుబొల్లా? ఓహో, ఆమేన్. గడ్డ ఎక్కడ ఉంది చూసుకో. తెలవట్లేదా? తప్పులు కొట్టండి గట్టిగా. రా. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది గడ్డ నీకు? అలాగా సంవత్సరం నుంచి ఉంటుందండి. గడ్డ తెలుస్తుందా గడ్డ ఉన్నది? తగులుతుందండి. ఇప్పుడు తగులుతుందా? ఇప్పుడు తగులుతుందండి నేను చూసాను అప్పుడు. ఓకే, ఏ ఊరి మీది? కానుబోలండి. సంవత్సరం మట్టి ఉందా గడ్డ? సంవత్సరం నుంచి మోకాళ్ళు నడుము 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎవరు రమ్మన్నా కూడా నమ్మొద్దు, నువ్వు నమ్మొద్దు అంటున్నారు. ఎవరు చూసి గుడికి వెళ్తానంటుంటే వద్దు వద్దు అంటారు. దొంగ భాషలు ఉంటారు, నమ్మొద్దు అంటారు కదా. టీవీలో చూసి మొట్టో నుంచి ఫోన్ చేస్తున్నాను. అసలు ఏం పని చేస్తావు? నేను వ్యాపారం చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళలేనండి. అప్పుడు ఏం వ్యాపారం చేసావు? ప్యాటీ డబ్బాలు వ్యాపారం చేస్తాను. ప్యాటీ డబ్బాలండి అంటే ఎంటికలకి సిక్కు ఎంటికలు ప్యాటీ డబ్బాలు వ్యాపారం చేశాను. దువ్యాన్లు, అద్దాలు, డబ్బాలు. ఓహో, ఇప్పుడు టీవీలో చూస్తావా నన్ను? చూస్తానండి. ఏంటి ఇంకా మోకాళ్ళు నడుమండి బాగా ఉంది కదా. 10 సంవత్సరాలు బయటికి వెళ్ళలేనండి. బయటికి వెళ్ళలేను. నడుములో ఉంది కదా? ఉందా? ఉందండి. నడుములో నడుము మోకాళ్ళు 2 ఉందా? దడ వస్తుందా నీకు? దడ వస్తుందా? ఓకే అమ్మా. నడుము నొప్పి మనిషి ఉందా? నడుము నొప్పి ఇప్పుడు చూడు.
మోకాళ్ళు కాడండి నడుము నొప్పి తగ్గిందండి సార్. అది చెప్పొచ్చు కదా తల్లి, నువ్వు ఏం మనిషివమ్మా? నడుము నొప్పి ఉందా అన్న? కాళ్ళు నొప్పి ఇంకా నేను చేయలేదు కదా తల్లి. మోకాళ్ళు నొప్పి కొంచెం ఎన్ని సంవత్సరం బట్టి ఉంది? 4 సంవత్సరాలు. నువ్వు ఎంత బరువు అయిపోయావు మొత్తం. ఏ కాలు నొప్పి ఉందో చెప్పు ఇప్పుడు. 2 కాళ్ళు అండి. ఇప్పుడు ఏ కాలు ఉందో చెప్పు. ఏ కాలు ఉంది? అదా? ఓకే. యేసయ్య నామములో చాలా లావు ఉంది కదా కాలు. అబ్బో చాలా పెద్దగా ఉంది కాలు. హల్లెలూయా. నీరుందండి కాళ్ళు. నీరుందా? ఇలా లెగ్గాలవా ఇంటికాడ? లెగలేవే. రా చప్పులు కొట్టండి అందరు కూడా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పులు కొట్టండి. ఆమేన్. ఇట్లా చూపించు, ఇట్లా అనుకో. అమ్మా ఇట్లా రా, ఇట్లాను. ఆమేన్. బరువు కూడా తగ్గిస్తాను. బరువు ఉన్నావు, అది మెయిన్ ప్రాబ్లం వీడికి. అది బరువు తగ్గింది. బరువుగానే వచ్చిందండి. బరువుగానే ఉన్నానండి. అదే తగ్గిస్తున్నా. రా నడుచుకుంటున్నాడు. బరువు అదంతా కాలు కూడా. ఈ మైకి ఉరుకో. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. యేసయ్యకి మహిమ. అమ్మా మరి అమ్మా నరాల ఇప్పుడు అన్ని రిలీఫ్ ఉన్నాయా? నిజం చెప్పు. వెళ్ళిపోతామండి, మైక్ పట్టుకుని వెళ్ళిపోతామండి. రా ఇక్కడికి రా, పరుగుల మీద చేతులు ఎత్తుకుంటారా. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓకేనమ్మా. నేను మంచోడినా చెడ్డోడినా? సరేనండి. ఎంత మంచోడిని తెలుసుకొని వచ్చామండి. ఎంత మంచోడు. అయ్యి పట్టుకోకు. ఎంత మంచోడిని? బాగా మంచోరండి. ఎంతనో బతికిస్తున్నారండి టీవీలో. నిజమే. తెలుసా? అది చచ్చిపోయేళ్ళు మీ ఇంటి పక్కన ఉంటే చెప్పండి, నీళ్లు తాగట్లేదంటే బ్రతికిచ్చేద్దాం. ఆమేన్. ఇక లావు తగ్గుతూ వచ్చే నెలలో వచ్చి సాక్ష్యం చెప్పు. ఇంకా లావు కూడా తగ్గిస్తున్నాం. ఎంతమంది అయితే ఇలా నడవలేని ఇప్పుడు అమ్మేట్లు ఉంది, అట్లా లావులు తగ్గిపోతున్నారు. కాళ్ళు కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ లార్డ్ అండి. సాయి చెప్పమ్మా. అయ్యో ఓకే, ప్రార్థన చేస్తా. అమ్మకి ఇయ్యయ్యా. లైవ్ చూస్తున్నారు ఇప్పుడు. సరే ఇవ్వండి మమ్మీకి. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రోజు వస్తుంది లైవ్ చూస్తున్నారా? రోజు 3 గంటల 4 గంటల వరకు వస్తుంది చూడండి. ఇది ఇప్పుడు మీరు లైవ్ టీవీలో వస్తుంది కదా. సరే కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన. ప్రియ సోదరి మరి సమత విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ మరి కాళ్ళన్నీ పుచ్చిపోయి ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు మీ దాసు పంపించి విడుదలపరచు నాయన. అపవాది అప్పుడప్పుడు ఆ బిడ్డను శోధించి బలహీనపరుస్తుండగా మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి విడుదలపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ఓకే సరే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. లైవ్ ఉంది, లైవ్లో వస్తున్నాం. ఓకే ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. హల్లెలూయా. స్తోత్రం. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి అమ్మా. ఎక్కడ మీరు ఏ ఊరమ్మా? మీది ఏ ఊరు?
మచిలీపట్నమా? స్తోత్రములు ప్రీతల్లి సోదరి మచిలీపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఏ శోధకున బిడ్డ శోధించిన యేసు నామములో విడుదల కలుగాక. ఆమేన్. వీలుంటే హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా. క్యాన్సర్ ఉంటే రండి. అది 4th స్టేజ్ అని కూడా తగ్గిపోద్ది. సరేనా? దయచేసి మరోసారి చెప్తున్నా, ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. 4th స్టేజ్ అంటే చనిపోతారని అర్థం కదా. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి విడుదల పొందారు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్టర్ చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. చనిపోతారు అన్నవాడు బతుకుతున్నారు. హలో అమ్మ, ప్రైజ్ రాడమ్మా. ఏమైంది? నేనే మాట్లాడుతానమ్మా, చెప్పండి. నాకు ఇంట్లో వాడట్లేదు, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఏమో మా జీతన్న పాపకేమో వివాహానికి రాలేదు, అదే ధర్మంలో మెన్సెన్స్ రాలేదండి. సరే, స్తోత్రం. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ శోధనలు అయితే ఉన్నాయో అన్ని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి చాలామంది బిడ్డలు ఎంతో నిరాశతో ఉన్న బిడ్డలకి ఎంతో చక్కటి విడుదల ఇది. గొప్ప దేవుని నామంలో ఆయన సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మరి ఎన్నో మరి ఎంతోమంది బిడ్డలు ఫోన్ ద్వారా మాట్లాడారు. వారందరికీ వందనాలు. బలహీనలైన ఉంటే మీరు వచ్చేయండి, విడుదల పొందండి. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఒళ్ళంతా తిరిగిపోయి తల తిరిగిపోతుందండి. ఎప్పటి నుంచి ఎలాగ అవుతుంది మీకు? 2-3 నెలల మధ్య. ఏ ఊరండి మీది? ఏ ఊరు? ఓ ప్రభువా, నీ కుమారుని దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. భీమారు నుంచి ఫోన్ చేయాలి. అశోధనలు ఏమన్నా తొలగించున్నా ఇస్తున్నాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసువాసపురం గుర్రం కూడా హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి వ్యాధులైనా, ఎన్ని సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తున్నా ఇక్కడికి రండి, విడుదల పొందండి. యేసు నామములో. ఆమేన్. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రం. ప్రీతాలు గారి గొంతుకు సమస్యను తొలగించి పూర్తి విడుదల ఇవ్వండి. వేస్తున్నాము. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, వందనాలయ్యా, చెప్పండి. గుంటూరు నుంచి చేస్తున్నాం అయ్యారు. మా ఆడవాళ్ళకి, మా పార్టీకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అయ్యారు. చూపిస్తున్నాము, మందులు వస్తున్నాం అయ్యారు. వద్దు వద్దు వద్దు, ఇక్కడికి రండి, మంచిగా తగ్గిపోతుంది. శనివారం స్వస్థత ప్రాంతానికి రండి. లేదండి, గుంటూరులో పెడతలేదు ఇప్పుడు. అసలు గుంటూరులో ప్రోగ్రాం పెడతలేదు. దయచేసి గమనించండి, గుంటూరులో ప్రోగ్రాం లేదు. ఓకేనా? స్తోత్రం. మీకు వీలుంటే వచ్చేసాను నేను. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర వీళ్ళు ఉన్న వాళ్ళు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె వీళ్ళ వారి యొక్క మంచి ఆరోగ్య శక్తి బాగుంది. ఏ శోధన తొలగించండి. దయచేసి గమనించండి, ప్రతి శనివారము యేసువాసపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ స్వస్థత ప్రార్థన జరుగుతుంది. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. తెనాలిగా చెప్పండి. అవును బ్రదర్, ఏమైంది మీకు? అది చెప్పండి. వందనాలయ్యా. ఆపరేషన్ చేశారు. ఎంత నొప్పులు కొడితే రండి, వద్దు, నొప్పులన్నీ వేస్తున్నాం. ఆపరేషన్ ఎంతకాలం అయింది? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? 5-6 నెలలు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయా?
ఓకే, స్తోత్రం నాయన. మీ ప్రిదాసులు ఆపరేషన్తో బాధపడుతున్నారు. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవటానికి ఆ నొప్పులు తొలగించడం సాయం చేయండి. మీ చేతి మీద రేపు విడుదలన్న వాళ్ళు వచ్చి నేను కనపరచ సాయం చేయండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. మరి ఎన్నో యేసు ఆశ్చర్యపరులు జరిగే స్వస్థత కార్యాలను మీకు చూపించడానికి మేము సంతోషపడుతున్నాం. అయితే ఈ ముగింపులోకి వచ్చి ఉన్నాం. దయచేసి బ్రేక్ లేదండి, చిన్న ప్రార్థన చేస్తాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వీళ్ళకి మేలు చేయండి. ఘనత మహిమ ప్రభలు ఆయన పనికి వెళ్ళాలి, మంచి ఆరోగ్యం ఉండాలి యేసునామములో. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 10:30కి వస్తుంది. మళ్ళీ అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. చూడండి, ఎవరైతే బాగోలేదో వాళ్ళకి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చర్ మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పుడు వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి.
ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం. ఈ పోయిన వారికి ఈ వారికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, ప్రేయర్ చేసుకునేదాను కాదు, ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా? తింటున్నా, కొంచెం అన్నం తినేదాను కాదు, ఇప్పుడు అన్నం తింటున్నావా? ఇప్పుడు నీ పేరు సుమ అన్నావు కదా, ఎక్కడ మీ ఊరు ఎక్కడ? పోయిన వారు ఇట్లా మాట్లాడట్లా నీకు లేదు, వ్యక్తం ఇట్లా మెరుకులు తిరిగిపోతున్నావు, తెలుసా ఆ విషయము? ఆమేన్. ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు? 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 3 పాపలు. 3 పాపలే. ఈమె రెండో. పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి పెళ్లి. వాళ్ళకి చిన్నోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయా? ఈమెకి కాలేదు. డిగ్రీ చేసింది, చదువుకుందా? ఇక పరిస్థితి డిగ్రీ చేసింది అట్లే, ఆమెకి ఏమి శోధించిందో మాకు తెలియదు. అన్నం తినది, అన్నం 15 సంవత్సరం నుంచి నీళ్ళు తాగది, వాటర్ అంటే తాగది. ఇప్పుడు వాటర్ కూడా తాగదు, అసలు తాగదు వాటర్. ఓకే. పోయిన వారం వచ్చారు మీరు ఇక్కడికి? పోయిన వారం వచ్చి. ఇప్పుడు మార్పులు ఏమొచ్చింది అమ్మలో? మార్పులో తింటుంది, కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా? తాగుతలేదు, నీళ్ళు వాటర్ మాత్రం తాగుతుంది. అమ్మ తాగుతున్నావా నీళ్ళు? నీళ్ళు తాగుతావట్లే, అన్నం తింటున్నావు అంతే. ఓకే. 15 సంవత్సరాలుగా ఈ సమస్య. పోయిన వారం వచ్చారండి, ఇక ఇంత చెయ్య ఎంత కాలు ఇప్పటికీ అలాగే. కాకపోతే మనిషిలో మార్పు వచ్చింది, నాకైతే కనపడుతుంది మనిషిలో మార్పు. స్నానం చేసేది అయితే కౌజండి, నీళ్ళు మొత్తం ఖతం కావాలి, పోసుకుంటూనే ఉంటది. ఇక ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా? మీరు రప్పించారా అక్కడికే? మేము మా బిడ్డ కామిరెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిందట, మా అల్లుని తీసుకొని. ఏ బిడ్డ? మా పెద్దమ్మ బిడ్డ. ఆమె చెప్పింది అన్నట్టు, అమ్మ మరి తీసుకుపోయే చెల్లెను జర మంచిగా అవుతుంది, చీకటి బంధకాలు ఉన్నట్టు చెల్లెకు. సరే బెట్టికి మేము అడుక్కుంటాం, మాకు తెలియదు కదా ఇక్కడ, తెలియదు. అడుక్కుంటా ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు నా బిడ్డ మంచిగా కావాలి, నేను ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ. అవుతుంది. దేవుని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చూడండి, నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటే, మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దదే, అంతేనా? రెండో ఆమె. ఈమెకంటే పెద్ద ఆమెకి వివాహం అయిపోయింది, చిన్న ఆమెకి అయింది. ఈమె కాలేదు, ఈమె ఇట్లుందని చేసుడు లేదు. ఈమెకు వాడనుగా హాస్టల్లో వాడడానికి జాబ్ కూడా వచ్చింది, కానీ బాధతో ఉండి పంపించలేదు. ఓకే. బాధపడి మళ్ళీ ఒక్కతోడ ఇబ్బంది అవుతుంది, ఎట్లా పంపించాలని మంచిర్యాలలో వేసిర్రు ఆమెను. అసలు ఈమెకి మెంటలా లేకపోతే దెయ్యమా ఏంటి అసలు? మీరు ఏమనుకున్నారు? ఈ మెంటల్ అని మొన్న అన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారేసేస్తా బాబు అయితే లేదు, ఎంత సతాయిస్తా అంటే అంత సతాయిస్తా, తినేది చెయ్యేది. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా, వాటర్ తాగితే చాలా మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాలి. నేను నా బిడ్డ వాటర్ తాగిపిస్తే 15 సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు? దేవుడు బతికిస్తుండ మరి ఇట్లా నాకు అర్థం అవుతలేదు. చేతులు పైకెత్తురా తల్లి. 15 సంవత్సరాలుగా వాటర్ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ అంట. ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు, మళ్ళీ ఈ వారం రమ్మన్నా నేను కావాలని. పోయిన వారం అలిం కాలే, ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఇట్లా ఎంత ఎత్తు వచ్చేస్తుంది, ఎదురమ్ములు అంటుంది. అమ్మా ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను, వచ్చే వారం కూడా రండి అన్న. పట్టుకోండి, ముగ్గురిని పట్టుకోండి. హల్లెలూయా, జాగ్రత్త. హల్లెలూయా. లేపండి బాబులే. ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది, నీకేమైనా తెలుస్తుందా? వాటర్ తాగిపిచ్చి నేను తాగినావా? డిగ్రీ చదువుకున్నావమ్మా, నీకేమీ బాధలు లేవు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టు తెలుసా నీకు?
ఇలా 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 ఒత్తి పట్టేసినట్టుంది. అదే వెనక సైడ్ ఉంటుండే. అర్థమైందా? అది వదిలిపోయింది. నీ కాళ్ళలో కూడా జిల పెడుతుంది, గమనించావా? అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది నీ మైండ్? గొంతుకులో ఆయాసం అనిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడే చూద్దాం. యేసయ్యాను యేసయ్యా అనుమా, యేసయ్యా ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు. ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ. ఏ ఊరండి మీది? మెదక్. పాపము టీవీలో మీరు చూసారు, ఎవరన్నా చెప్పారా? మీరు రిలేషన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, చూసావా? చప్పట్లు కూడా. నవ్వు ఎంతకాలమైందో నీకు తెలుసు? అసలు నవ్వు రాదు నీకు, నవ్వు రాదు కదా. ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పూర్తిగా సాతానుడు వెళ్ళిపోయాడు. ఆమె వాటర్ అయితే నీకేమనిపిస్తుంది చెప్పు? అంటది కదా. ఆమె ఇప్పుడు పాపకి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ఉంది, అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఏ అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవం మీద దాడి చేసింది అపవాది. ఐదు చేతులతో ఎవరిని ముట్టుకోబుద్ది కాదు, కళ్ళతో ఎవరిని చూడబుద్ది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉందరా? అందరిని చూడు, మంచిగా అనిపిస్తుందమ్మా. ఇంకో కోరం కూడా రామ్మా, నీ భవిష్యత్తు. రైట్, గాడ్ బ్లెస్. ఇంకేం లేదు, నేను చెప్తాను నీకు తల్లి, ఓకేనా? చూడండి, పాపము అనిపిస్తుంది కదా. చూడండి చేతులు, చూడండి ఎంత చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి, తిండి నీళ్ళు అనేది మనకు ముఖ్యం. ఆ రెండు ఆ బిడ్డ లేవంట. పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది, ఇప్పుడు వాటర్ తాగింది. సాతాను ఏం చేస్తారంటే వాటర్ తాగనివ్వదు అన్నట్టు గొంతుకులో. అర్థమైందా? అది బేదుల్లాగా ఈ కడుపులో, ఈ ఛాతులో కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది. బ్యాగ్ అరికాలు మొదలుకొని నెత్తి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. కడుపులు ఏంటి ఇలాగా ఏదో గుచ్చినట్టుగా ఇలా ఒకసారి అదే పోట్లు టప్ టప్. ఆమె ఒళ్ళంతా వేడైపోద్ది, ఇదంతా వేడిగా అవుతుందా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు? 34. అమ్మాయి అట్లా ఉందా? 34 అంటే పిల్లలు వచ్చేసి ఆగిపోతారు కూడా. ఇవరికి పెళ్ళి కూడా లేదు. ఏం చదువుకున్నారు? ఎక్కడ? మెదక్లోనే. చాలా చిరాకు ఉంటుంది మీ మీద. చిరాకు అదే చిరాకులో కోపం ఉంది బాగా. చచ్చిపోతే బాగుంది ఊరికి. నువ్వు చాలా బాగున్నావు, ఏం చచ్చిపోద్దు. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అఖిల, ఇక్కడ బాధ ఏం బాధ వచ్చావు? ఇక్కడ నాకు ఇక్కడ తలలో బాగా పెయిన్ వచ్చేది. ఇంకా ఈ చెవు బొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. అంతకుముందే ఈ చెవు అంతా బాగా తలకాయ నొప్పి ఇవన్నీ వచ్చే ఉండే. నేను ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం. ఏ ఊరి మీది? మాది వరంగల్. నిమ్స్ హాస్పిటల్కి వచ్చారా? అంటే మీ సిస్టర్ ఉందని ఇక్కడ వచ్చారా? మా చెల్లి ఉందని ఇక్కడికి. టీవీలో చూడట్లేదా? టీవీలో మా అత్త చూసి తీసుకొని వచ్చింది ఇక్కడికి. మీ అత్తగారు ఎక్కడుంది? ఓహో, మీరా? రాత్రి అంటే సాటర్డే, నిన్న శనివారం ప్రార్థన చేశాను కదా మీకు. చేశారు. ఇప్పుడు మీలో ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే అంతకుముందు బాగా పెయిన్ ఉండే, నిన్న కొంచెం తగ్గింది. అసలు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వెళ్దామన్నావా? లేదు, హాస్పిటల్కి వెళ్ళే ఇక వాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పారు తలకి మెడకి. అంటే మెడకి ఏమైంది? థైరాయిడ్ లో చిన్న క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పారు. థైరాయిడ్ ప్లస్ గొంతులో క్యాన్సర్. థైరాయిడ్ తర్వాత ఇక్కడ బాగా ఉంది కదా ప్రాబ్లం నీకు అప్పుడు? అవును, తలకాయ నొప్పి ఫస్ట్. చెవులో కొంచెం పెయిన్ ఉండే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని దాన్ని కడిగేశారు. దాని తర్వాత మళ్ళీ తలంతా పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే, అది చూపించుకుందాం మన హాస్పిటల్కి వస్తే ఇది చెప్పారు. అది చెప్తే ఇది చెప్పారు. ఇంకా దీని ప్రాసెస్ ఏంటి? ఆపరేషన్ ఎక్కడ చేస్తానంటున్నారు? తలకి
ఆపరేషన్ చేయాలన్నారు. మెడకి 2 ఒకసారే చేస్తామని చెప్పారు. మెడకు కూడా వద్దు తల్లి. ఇక్కడ మంచిగా అయిందా? ఇంకా నీకు ఇంకేమైనా ఉందా? అప్పటంత పెయిన్ అయితే లేదు, కొంచెం మొత్తం రోతుంది. చప్పట్లు కొట్టండి, చేతులు పైకి ఎత్తండి, అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఆమె చేయబెడితే ఎట్లా చెమటలు వచ్చేస్తున్నాయి చూడండి. దగ్గర చెమటలు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి. ఒక బలహీనత ఆత్మ అంతే. ఇప్పుడు ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళా రాకపోతే రేపు ఈ తలకాయలు ఆపరేషన్ అంట, గొంతుకుల ఆపరేషన్ అంట. లైఫ్ ఎట్లా ఉండదో తెలీదు. హస్బెండ్ ఎక్కడే ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 2 పిల్లలు చిన్న వయసులో. ఎంత సమస్య అయిపోతుండేనో చూడండి. నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, ఇంకా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకు సిస్టర్, ఓకేనా? హల్లెలూయా. వరంగల్ మీది? ఓకే, ఆమేన్. ఇంకేదేముందో నాకు తెలుస్తుంది, నేను మొత్తం చెప్పి నీకు రిలీజ్ చేస్తున్నాను, ఓకేనా? చప్పట్లు కొట్టండి మరోసారి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి రిలీజ్ అయిపోయింది. ఇంకా రాత్రి చెప్పాను కదా నేను ఏమేమో ప్రాబ్లం ఉన్నాయని. ఏం చెప్పాను? వెనక బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉండేది. తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకేమో బయట వచ్చింది, మీకు ఇంకా ఏమో వచ్చింది కదా నిన్న ప్రేయర్ చేసినప్పుడు. ఏమేమి చెప్పాను గుర్తులేదా? మీ బాడీలోనే అంటే మా వాళ్ళకి చెప్పారట, ఆమెకి చేతబడింది అని చెప్పి. ఓకే ఓకే, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. డబ్బులు కొడదాం మరోసారి. ఆమేన్. చేతి ఆమేన్. హల్లెలూయా. డబ్బులు కొట్టండి గట్టిగా. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆ గొంతుకులు కూడా ఏ శోధన లేకుండా ప్రార్థిస్తున్నాం, చెవులో ఏ శోధన లేకుండా ప్రార్థిస్తున్నాం. యేసయ్య నామం. ఆమేన్. వెళ్ళొచ్చు. చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.